హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. చిరంజీవి గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక రోజు 2 రోజులు సరిపోదండి, సంవత్సరాలు కూడా సరిపోదని చెప్పుకోవాలి. సో అయితే రీసెంట్గా ఆయన స్టేజ్ మీద ఒక స్పీచ్ చెప్పారండి. నాకు చెన్నై తోటి ఒక విడదీయరాని ఒక అనుబంధం ఉంది, ఒక నాస్టాలజిక్ డేస్ అనేవి నాకు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సో ఆయనకున్న ఆ త్రోబ్యాక్ మెమరీస్ ఏంటి, ఆ చెన్నైతో ఉన్న కనెక్షన్ ఏంటి, ఆయనకి చెన్నైకి లవ్ స్టోరీ కనెక్షన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నించారు. సో ఈరోజు మనతో పాటు ఉన్న ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్ నిన్న స్టేజ్ మీద చిరంజీవి గారు మాట్లాడే వాక్యాల గురించి చాలా నాకు మెస్మరైజింగ్ అనిపించింది సార్. ఆయన నాస్టాలజిక్ డేస్ గురించి గుర్తు చేసుకున్నారు, చెన్నైతో ఉన్న బాండ్, క్లోజ్ రిలేషన్ విత్ ఆయన మూవీ ఇండస్ట్రీకి, ఆ లవ్ టువర్డ్స్ మూవీ ఇండస్ట్రీ అని చెప్పడము చాలా బాగా అనిపించింది సార్. మీరైతే కరెక్ట్గా చెప్పగలుగుతారు ఆయన గురించి, మీరు తప్ప ఎవరు చెప్పలేరు. బికాజ్ చిరంజీవి గారి గురించి ఆయనకున్న లవ్ స్టోరీ కనెక్టెడ్ విత్ చెన్నై తోటి ఎలా ఉండేది సార్ ఆయన లవ్ జర్నీ? చిరంజీవి గారు ఆయన 22వ ఏట చెన్నైలో మొట్టమొదటిసారి 1977వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు ఆయన బీకామ్ డిగ్రీ పూర్తి చేసుకుని ఆయన చార్టెడ్ అకౌంటెన్సీ చేస్తానని చెప్పి వాళ్ళ నాన్నగారికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి, అడయార్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి 26-28 మంది పోటీ పడితే 7గురిని ఎంపిక చేస్తే 7గురిలో కొణిదెల శివశంకర వరప్రసాద రావు ఒకరు, 7గురిలో హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు, తర్వాత విజయభాస్కర్, రాజారెడ్డి, సువర్ణ, నాకు గుర్తున్న పేర్లు అనమాట. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇలా బ్యాచెస్ ఉండేవి, లాంగ్వేజెస్ వైజ్ బ్యాచెస్ ఉండేవి. వైజీపీ గారని మన వైజీ మహేంద్రన్ గారు నాన్నగారు, ఆయన ప్రిన్సిపాలు. చిరంజీవి గారిని సెలెక్ట్ చేసినటువంటి కమిటీ మెంబర్స్ అప్పటి దిగ్దర్శకులు, సీనియర్ దర్శకులు, నిర్మాత అయిన పి పుల్లయ్య గారు, తర్వాత కె విశ్వనాథ్ గారు, డాక్టర్ దాసరి నారాయణరావు గారు, సుప్రసిద్ధ నిర్మాత డివిఎస్ రాజు గారు, వీళ్ళు చిరంజీవి గారిని సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళల్లో సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు చిరంజీవి గారికి మంచి స్నేహం కుదిరిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి విజయరాఘవాచారి వీధిలో ఉన్నటువంటి మన సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్ సుచిత్ర గారి ఇంటి మేడ మీద వీళ్ళు ఒక గదిలో అద్దెకు ఉండేవాళ్ళు. ఒక రేకుల ముగ్గురు, 33 రూపాయలు అద్దె అనుకుంటాను, ఒక్కొక్కరు 11 రూపాయలు షేర్ చేసుకుని ఆ గదిలో ఉన్నారు. తర్వాత చిరంజీవి గారికి వాళ్ళ అమ్మగారు నెలకి 100 రూపాయలు మాత్రమే ఎంబో చేసేవారు. వాళ్ళ నాన్నగారికి పాపం టీఏలు డిఏలు అంటారు కదా, అవన్నీ కలిపి కూడా 2000 రూపాయలే జీతం వెంకట్రావు గారికి. వెంకట్రావు గారు ఇంటి ఖర్చులకి అవి ఇవి అన్నీ అంజనాదేవి గారికి ఇస్తే అంజనాదేవి గారు 100 రూపాయలు చిరంజీవి గారికి మనీ ఆర్డర్ చేసేవారు. అప్పట్లో 33 రూపాయలు అంటే ఇప్పుడు 33,000 పెట్టినా సరే అంత రెంట్ రాదేమో సార్, ఇంకా ఎక్కువ అయి ఉంటుంది ఇప్పుడు చెన్నైలో ఉంటుంది. అలాంటిది అలా ప్రయాణం ప్రారంభించినటువంటి చిరంజీవి గారు అంటే చెన్నైతో ఆయన జీవితంలో ఏ దశ అయినా సరే ఆయనకు అవకాశాలు ఆయన అందిపుచ్చుకున్న దశ కావచ్చు, ఆయన తొలినాళ్లలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నటువంటి రోజులు కావచ్చు, అక్కడ నుంచి ఆయన నటభాస్కర, డేరింగ్ డేషింగ్ డైనమిక్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్, నంబర్ 1 ఇవన్నీ కూడా చెన్నైలో ఉండగానే జరిగినటువంటి వరుస సంఘటనలు ఆయన జీవితంలో. కాబట్టి చెన్నైతో విడదీయలేనటువంటి అనుబంధం, అనురాగం ఎప్పటికీ ఇప్పటికీ చిరంజీవి గారికి ఉంటాయి. ఆయన అక్కడ మాట్లాడిన చాలా విషయాలు నాకు గుర్తుకొచ్చాయి, జ్ఞప్తికొచ్చాయి. ఎందుకంటే చిరంజీవి గారికి సంబంధించి ఈవేళ మనకి సోషల్ మీడియా ఉంది, దెర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్, కాబట్టి ఇప్పుడు ఏ విషయమైనా మనకు చాలా తొందరగా తెలుస్తుంది. కానీ మా రోజుల్లో ఏంటంటే ఖచ్చితంగా సినిమా వారపత్రిక ఆయా వారం వచ్చేటటువంటి ఒక సినిమా వారపత్రిక గురువారం వచ్చేది, ఒకటి మంగళవారం వచ్చేది, ఒకటి శుక్రవారం వచ్చేది, ఒకటి ఆదివారం వచ్చేది. ఈ సినిమా వారపత్రికలన్నీ కొని చదివి అర్థం చేసుకుని చిరంజీవి గారి ఇంటర్వ్యూలన్నీ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో, అంటే చిరంజీవి గారు ఒక ఇన్సిడెంట్కి ఒక పత్రికకి ఇంకొక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందులో చెప్పింది ఇందులో చెప్పింది పర్ఫెక్ట్గా ఉందా, కరెక్ట్గా ఉందా, ఆర్డర్లో ఉందా అనేటటువంటి క్రోనలాజికల్ ఆర్డర్ని వేసుకొని చేయటం వల్ల ఏమైందంటే 2004లో నేను చిరంజీవి ఒక విజేత కథ, చిరంజీవి గారి జీవిత కథ మొట్టమొదట రాసినటువంటి రచయితగా ఇవాళకి నాకు గుర్తింపు ఉంది. అది నేను ఎప్పటికీ అది నేను కించిత్ ఏంటంటే ఆనందము గర్వం అని చెప్పను, కానీ సామాజిక బాధ్యతగా భావిస్తా. చిరంజీవి గారు లాంటి ఒక నిత్య కృషి వలరు, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన వచ్చినటువంటి సమయానికి ఏంటంటే ఎ రైట్ హీరో ఆర్ ఏ రైట్ యాక్టర్ ఇన్ ఎ రాంగ్ టైం అనమాట. బాగా చెప్పారు సార్. వాట్ ఈస్ దట్ రాంగ్ టైం? రాంగ్ టైం అంటే చిరంజీవి గారు వచ్చే నాటికి ఏంటి, చిరంజీవి గారు అవసరం పరిశ్రమకు ఉందా అంటే
అసలు నువ్వెవరు, అయితే ఏంటి చిరంజీవి అయితే ఏంటి అనేటటువంటి ఒక పరిస్థితి. వై బికాస్ ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక కృష్ణ గారు, ఒక శోభన్ బాబు గారు, ఒక కృష్ణరాజు గారు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నటువంటి ఒక సమయం అది. మీకేంటంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఒక సూపర్ స్టార్స్గా అవతరించినటువంటి ఒక సమయం అది. ఆ సమయంలో చిరంజీవి గారు వచ్చి నేను కూడా ఉన్నాను అని అనిపించుకోవాలి అంటే చిరంజీవి గారి వైపు పరిశ్రమ మాత్రమే కాదు, ప్రేక్షకులు ఆయన వైపు తిరిగి చూడాలి అంటే ఆయన పోషించినటువంటి ప్రతి పాత్రలో ఆయన హీరో కాదు, కాసేపు హీరో కాదనుకుందాం, 5 హీరోల్లో ఒక హీరో మనమూరి పాండవులు. ప్రాణం ఖరీదులో ఆయన మాత్రమే హీరో కాదు, ప్రాణం ఖరీదులో చలం గారు ఉన్నారు, చంద్రమోహన్ గారు ఉన్నారు, దేర్ ఆర్ సో మెనీ యాక్టర్స్, నూతన్ ప్రసాద్ గారు ఉన్నారు, రావు గోపాలరావు గారు ఉన్నారు, జయసుధ గారు మెయిన్ లీడ్ ప్రాణం ఖరీదులో. తర్వాత గోకిన్ రామారావు గారిని ఆయన చాలా అద్భుతమైన పాత్ర అందులో. పునాది రాళ్ళలో 5 హీరోలలో ఒకరు. అలా చేసుకుంటూ వస్తున్నటువంటి సమయంలో ఏంటి ఇది కథ కాదు, ఇది కథ కాదులో చిరంజీవి గారు మీకు విలను సుగుణాకర్రావు పాత్ర ఇది కథ కాదులో. ఇట్లాంటి పాత్రలు ఆయన వెతుక్కుంటూ వస్తున్న సమయంలో ఆయనకి హీరో ఇవ్వండి, 4 హీరోలలో ఒక హీరో ఇవ్వండి, లేకపోతే అల్లుళ్ళు వస్తున్నారు లాంటి సినిమాలు చంద్రమోహన్ గారితో కలిసి కామెడీ చేస్తుంటారు, లేకపోతే కొత్తలుడు కొత్తపేట రౌడీ అనే సినిమాలో కృష్ణ గారి హీరో, చిరంజీవి గారు విలను. ఆ తర్వాత మళ్ళీ తోడు దొంగలు అనే సినిమాలో కృష్ణ గారితో ఈయన స్క్రీన్ షేర్ చేసుకున్నటువంటి ఒక హీరో. మీకు ఏ పాత్ర ఇచ్చినా అందులో హీరో వర్షిప్ చూపించినటువంటి ఒక ఆర్టిస్టు. మీరు కామెడీ హీరో ఇవ్వండి, విలన్ ఇవ్వండి, సెకండ్ హీరో ఇవ్వండి, 5 హీరోలో ఒక హీరో అని చెప్పండి, మీరు దానిలో హీరో వర్షిప్ చూపిస్తారు చిరంజీవి గారు. మీకు అర్థమైంది. ఆయన చెన్నైలో ఉన్నప్పుడు ఆయన చెన్నై డేస్ గురించి ఎవరో ఒక అమ్మాయి బాగా ఎంటపడిందని, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరిగిందని, ఇలాంటివి కొన్ని ఉన్నాయి సార్. దీని గురించి కొంచెం నిజం చెప్పరా? ఆ రోజుల్లో ఏంటంటే చిరంజీవి గారు ఆయన బస్సులో వెళ్ళాలంటే ఇంటి నుంచి వచ్చేటటువంటి డబ్బులు సరిపోవు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే వీళ్ళు ఉన్నటువంటి గదికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. కాబట్టి చిరంజీవి గారు ఏం చేశారంటే ఒక షార్ట్ కట్ కనిపెట్టారు. ఆ షార్ట్ కట్లో వెళితే నడుచుకుంటూ వెళితే షార్ట్ కట్లో తొందరగా వెళ్ళిపోవచ్చు ఇన్స్టిట్యూట్కి అనేసి ఒక షార్ట్ కట్ కనిపెట్టి ఆ షార్ట్ కట్లో చిరంజీవి గారు వెళ్ళి వస్తుండేవాడు. వెళ్ళి వస్తున్నటువంటి ఆ షార్ట్ కట్లో ఒక హోటల్, మంచి టిఫిన్ హోటలు, ఇడ్లీ వడ దోశ అన్నీ ఉంటాయి, మంచి కాఫీ దొరుకుతుంది, మంచి మిరపకాయ బజ్జీలు ఇవన్నీ బోండాలు వేస్తున్నటువంటి ఒక హోటల్ అనమాట. ఒక అమ్మాయి చిరంజీవి గారిని గమనిస్తోంది, రోజు చూస్తోంది అన్న విషయం చిరంజీవి గారు గమనించారు. చూపులు 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 కలుసుకున్నాయన్నమాట. చిరంజీవి గారిని ఆ అమ్మాయి చూస్తుంది, ఆ అమ్మాయిని చిరంజీవి గారు చూస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న చిరునవ్వులు, ఇద్దరు ఒకరికొకరు ఆ చిరునవ్వుల్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఒకరికొకరు. అయిన తర్వాత ఇట్లా కాదని చెప్పేసి ఒక 10 రోజుల తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే ఇంగవా అని పిలిచింది. పిలిస్తే అబ్బో ఏంటి ఆ అమ్మాయి అడ్వాన్స్ అయింది, మనం ఇంకా అడ్వాన్స్ కాలేదని అనుకుందామని చిరంజీవి గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లోపలికి రమ్మనేటప్పటికి అబ్బో చెన్నైలో అమ్మాయిలు ఇంత అడ్వాన్సా, మనం అసలు ఊహించనే లేదే ఏంటి అని ఈయన కూడా అసలు ఆలోచించకుండా ఈయన కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక పిప్పళ్ళ బస్తా లాంటి క్యారెక్టరు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ కూర్చొని ఆవిడ పిండి రూపుతా కూర్చుంది. చూసి ఏంటి రోజు మా అమ్మాయిని చూస్తున్నావు అంటే, మా అమ్మాయి కూడా నేను చూస్తుందంట, బాగానే ఉన్నావు కుర్రాడివి, ఆంధ్ర కుర్రాడివా, తెలుగోడివా, బాగున్నావు, సరే కానీ నువ్వు నన్ను చేసుకున్నావు ఓకే, మా అమ్మాయిని చేసుకున్నావు ఓకే, చూడండి ఎంత ఆశ, ఈ హోటల్ మాత్రం నీ పేరు మీద రాసి పెడతాను అందంట. వెనక్కి తిరిగి చూడకుండా పడుతూ లేస్తూ వెలుపలికి వచ్చినటువంటి కొణిదెల శివశంకర వరప్రసాదరావు గారు తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇవాల్టి వరకు ఆ షార్ట్ రూట్ వైపు, ఆ షార్ట్ కట్ వైపు ఇప్పటి వరకు వెళ్ళాల. అలా వచ్చారు కాబట్టి ఆయన కొణిదెల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి మనందరికీ ఆరాధ్య కథానాయకుడు అయ్యారు. సార్ రావు గురించి కూడా ఆయనకున్న చివర్లో రావు, అసలు రావు అనేది ఆయన చిన్న, అది గుంటూరు జిల్లా స్కూలింగ్ గురజాల పొన్నూరు. అక్కడ ఏంటంటే ఈయనకి ఏం రావు అనుకున్నారేమో కానీ ఆ టీచరు కొణిదెల శివశంకర వరప్రసాద్ చివరిన రావు చేర్చేశాడు ఆయన. అలాగే నాగేంద్ర బాబు గారి పేరు కూడా నాగేంద్ర రావే. కళ్యాణ్ బాబు గారి పేరు కే కళ్యాణ్ కుమార్ ఉంటుంది, నాగేంద్ర బాబు గారి పేరు కూడా కే నాగేంద్రరావు. ఈయనది శివశంకర వరప్రసాద్ రావు అంటే నాన్నగారి పేరు వెంకట్రావు కదా అని ఆ టీచర్ ఏమనుకున్నాడంటే కొణిదెల శివశంకర సన్ ఆఫ్ కొణిదెల వెంకట్రావు, కొణిదెల శివశంకర వరప్రసాద్ రావు, కొణిదెల నాగేంద్ర రావు అని రాశాడు అనమాట ఆయన. అట్లా జరిగింది అది, ఆ రావు అన్నది. అలా చిరంజీవి గారి జీవితంలో చెన్నై అనేది ఒక విడదీయలేనటువంటి ఆ విజయరాఘవాచార్య వీధిలో చిరంజీవి గారి మేడ మీద ఉన్నటువంటి ఆ రోజుల్లో ఆయన ఫ్యాన్ కూడా లేనటువంటి, ఒక టేబుల్ ఫ్యాన్ కూడా లేనటువంటి పరిస్థితుల నుంచి, అటువంటి పరిస్థితుల నుంచి పంపిస్తున్నటువంటి డబ్బులు, ఇంటి నుంచి వస్తున్నటువంటి మనీ ఆర్డర్ సరిపోక చిరంజీవి గారు రాత్రిపూట 1-2 రస్కులు తిని ఆ తర్వాత ఒక అరటిపండు తిని ఆయన పొట్ట పోషించుకున్నటువంటి రోజులు.
ఆ తర్వాత భగవదనుగ్రహం ఏంటంటే ఆయనకి పాత్రలు వెతుక్కుంటూ రావటం, సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకపోవటం, ఒక సినిమా వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. చాలా మంది ఏంటంటే అల్లు అరవింద్ గారు పైకి తీసుకొచ్చారు, అల్లు అరవింద్ గారి వల్ల చిరంజీవి గారు ఈ స్థాయిలో ఉన్నారు, అల్లు రామలింగయ్య గారి కుటుంబంతో సంబంధం కలుపుకోకపోతే చిరంజీవి గారు ఎదిగేవారు కాదు. ఇవన్నీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనండి. చిరంజీవి గారు స్వయం కృషివలుడు, నిత్య కృషివలుడు. అరవింద్ గారు ఆయనతో సినిమా నిర్మిద్దాం అనుకునేటప్పటికి చిరంజీవి గారు 40 సినిమాలు చేశారు. అప్పటికి ఫస్ట్ 100 Days ఫిలిం, ఫస్ట్ సిల్వర్ జూబ్లీ, ఫస్ట్ 250 రోజుల సినిమా, ఫస్ట్ 365 రోజులు ఆడిన సినిమా, ఫస్ట్ 525 రోజులు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ, 40 సినిమాలు చిరంజీవి గారు అప్పటికి చేసేసి ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోగా పరిశ్రమకు ఇతను అవసరం, పరిశ్రమకి ఇతను హీరోగా అవసరం అనేటటువంటి పరిస్థితికి చిరంజీవి గారు చేరుకున్నారు. ఎస్పి వెంకన్న బాబు గారు అని ఒకరు చిరంజీవి గారి తొలినాళ్లలో డేట్స్ చూసినటువంటి, చాలా సంవత్సరాలు రుస్తుం దొంగముగుడు 88 దాకా కూడా చిరంజీవి గారు డేట్స్ చూసినటువంటి నిర్మాత, మేనేజరు అన్ని రెండు అనుకోవచ్చు. క్రాంతి కుమార్ గారు చిరంజీవి గారిని ప్రాణం ఖరీదు ద్వారా పరిచయం చేశారు కాబట్టి క్రాంతి కుమార్ గారి ఆధీనంలో కొంతకాలం చిరంజీవి గారు ఉండటం వల్ల ఏంటంటే విస్తృతంగా పరిచయాలు పెరుగుతాయి. క్రాంతి కుమార్ పరిచయం చేసినటువంటి కథానాయకుడు అనేటటువంటి ఒక ఇది. అలాంటిది చెన్నై ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు సార్? 20-30 ఉన్నారా? ఇప్పుడు 77 ఆయన ఇన్స్టిట్యూట్ లో ఆయన చేరింది. 77లో చేరిన తర్వాత ఆయన 94కి హైదరాబాద్ వచ్చారు. బిగ్ బాస్ ప్రారంభోత్సవం, బిగ్ బాస్ బర్త్డేకి హైదరాబాద్ వచ్చారు. అప్పటి వరకు బిగ్ బాస్ ముందు అల్లుడా మజాకా వరకు కూడా చెన్నైలో 95 అల్లుడా మజాకా 95 విడుదల. 95 వరకు కూడా చిరంజీవి గారు మీకు చెన్నైతోనే ఆయన అనుబంధం కొనసాగింది, చెన్నైలోనే ఆయన ఉన్నారు. సో ఇన్ని ఇయర్స్ చెన్నైలో ఉన్నారు కాబట్టి ఆయనకి చెప్పలేని విడదీయరాని బంధం అనేది ఉంటుంది. మీరు ఒకటి చెప్పారు కదా సార్, ఒక ఆవిడ చిరంజీవి గారిని లైక్ చేసి, అంటే కళ్ళు కలిసి అలాగే జరిగింది. బట్ చిరంజీవి గారికి న్యాచురల్ గా అలాంటి ఏమైనా లవ్ స్టోరీస్, ఏమైనా అన్టోల్డ్ లవ్ స్టోరీస్ అలాంటివి లేవు, ఉండడానికి అవకాశం లేదు. మీకు ఇప్పుడు 7th క్లాస్లో ఈయనకి సైకిల్ మీద వచ్చేటటువంటి అమ్మాయి స్కూల్కి, మొగుల్తూరులో 7th క్లాస్ చదువుకున్నారు, 10th మొగుల్తూరు అయినా 7th క్లాస్లో సైకిల్ మీద స్టైల్గా స్కూల్కి వచ్చే అమ్మాయి అంటే ఒక క్రష్ ఉండేది చిరంజీవి గారు. ఆ అమ్మాయి చిరంజీవి గారికి సైకిల్ నేర్పించింది. అప్పటిదాకా చిరంజీవి గారికి సైకిల్ నేర్చుకోవడం, తొక్కడం రాలేదంట. ఆ అమ్మాయిని చిరంజీవి గారే వెళ్ళి సైకిల్ నేర్పుతారా అది ఇది అడిగి మాటల్లో పెట్టి ఆ అమ్మాయి చిరంజీవి గారికి సైకిల్ తొక్కడం నేర్పించిందని చిరంజీవి గారి గతంలో ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి క్రషెస్ తప్ప ఆయన డ్రీమ్ గర్ల్ హేమమాలిని గారు. హేమమాలిని గారు ఆయన డ్రీమ్ గర్ల్ అనమాట. ఆయన స్కూల్ డేస్లో కావచ్చు, ఆయన కాలేజ్ డేస్లో కావచ్చు, హేమమాలిని ఆరాధించారు చిరంజీవి గారు. ఒక గొప్ప కథానాయికగా, ఒక గొప్ప హీరోయిన్గా డ్రీమ్ గర్ల్గా ఆరాధించారు హేమమాలిని గారు. చిరంజీవి గారికి ఏంటంటే ఈ విద్యుక్త ధర్మం అంటారు, వృత్తి ధర్మం ఏదైతే, నేను నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి. వచ్చిన తర్వాత క్రాంతి కుమార్ గారు ఆయన ప్రాణం ఖరీదైంది, మోసగాళ్ళలో విలన్గా చేశారు శోభన్ బాబు గారు హీరో. తర్వాత న్యాయం కావాలి, కిరాయి రౌడీలు. వాటికంటే ముందు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి పేరు నిర్మాతగా వేసిన కోతల రాయుడు, మొగుడు కావాలి, అవి క్రాంతి కుమార్ గారి సినిమాలే. దాంట్లో కోతల రాయుడు ఫస్ట్ 100 Days, మొగుడు కావాలి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ అన్ని చిరంజీవి గారికి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇది పెళ్ళి అంటారని ఒక సినిమా తీశారు, అది ఆడలేదు. శివుడు అది కూడా క్రాంతి కుమార్ గారి అనవసర జోక్యం వల్ల కోదండరామిరెడ్డి గారు తప్పుకుంటే క్రాంతి కుమార్ గారు పూర్తి చేశారు. ఈ సినిమాల వేటికి చిరంజీవి గారు రెమ్యూనరేషన్ తీసుకోలేదు అంటే మీరు నమ్ముతారా? చిరంజీవి గారు రెమ్యూనరేషన్ నాకు ఇస్తున్నారా, ఎంత ఇస్తున్నారా అని అడిగినటువంటి రోజులు. ఆయనకు తొలి దండ, తొలి షీల్డ్, తొలి పారితోషికం ఇచ్చిన నిర్మాత జయకృష్ణ గారు, మన ఊరి పాండవులు నమ్మారు. ఆయన ఒక వ్యక్తి పట్ల గాడ్ ఫాదర్ లాగా ఆయన భావించారు. వాళ్ళు అసలు చిరంజీవి గారికి రెమ్యూనరేషన్లు ఇవ్వకుండా మంచి కాస్ట్యూమ్స్, ఆ మంచి షూస్ తీసుకొచ్చి, ఆ పలానా డేట్స్ కార్ వస్తుంది, ఆ మేకప్ మ్యాన్, ఎవరిని మేకప్ మ్యాన్, ఆ శివ, ఓకే శివ, ఆ కాస్ట్యూమ్ వీళ్ళు, ఇలా టైంకే మంచి భోజనం ఉంది, చేసేసి ఆ డ్యాన్స్ చేసేసి, ఫైట్ చేసేసి, డూప్ లేకుండా చేసేసి, అలా చేసేసి, ఇలా చేసేసి, అలా ఏంటంటే రోజులు వెళ్ళిపోతున్నటువంటి ఇంకొక నిర్మాత ఎవరో ఇచ్చేవారు. ఆ పారితోషికం వస్తుంది, ఈ పారితోషికం ఏదో వస్తుంది అనుకున్నటువంటి అలా చేసుకుంటూ వెళ్ళిన సినిమాలు చిరంజీవి గారు చాలా ఉన్నాయి. ఆయన ₹1,00,000 అప్పటికి ₹1,00,000 ఆర్టిస్ట్ ఆయన అయిపోయినప్పటికీ, అగ్నిగుండం సినిమా వచ్చేటప్పుడు 80sలోనే ₹1,00,000 ఆర్టిస్ట్ అయిపోయారు. ఆయన అయిపోయినా కూడా డబ్బులు ఇవ్వకుండా ఆయన చేత పని చేయించుకున్నటువంటి నిర్మాతలు వీళ్ళందరూ. కొంతమంది క్రాంతి కుమార్ గారు ₹1,00,000 అంటే ₹1,00,00,000 సమానంగా అప్పుడు మీ క్రాంతి కుమార్ గారు అగ్నిగుండంకి ఆయన దర్శకుడు అయ్యారు, నిర్మాత కాస్త దర్శకుడే, ఆయన దర్శకుడు, ఆయన నిర్మాత. ఆ సినిమాకి ₹1,00,000 ఇచ్చారంట క్రాంతి కుమార్ గారు చిరంజీవి గారికి. అప్పటికే చిరంజీవి గారు ఇంకా ఎన్నో ఎత్తులకు ఎదిగిన రిక్షా ఆడుకు వచ్చేటప్పటికి చిరంజీవి గారు 1,00,00,000 తీసుకుంటున్న సమయంలో
టేబుల్ ప్రాఫిట్ ₹1,00,00,000 వస్తే క్రాంతి కుమార్ గారికి 50 లక్షలు ఇచ్చి చిరంజీవి గారు 50 లక్షలు తీసుకున్నారంట 95 ఆ టైంలో. అలా ఏంటంటే చిరంజీవి గారు ఎవరు ఇస్తున్నారు నాకు ఎందుకు ఇస్తున్నారు, ఒకరోజు చాలా అవసరమై చిరంజీవి గారికి పెళ్ళైన తొలినాడులో ఆ సమయంలో సురేఖ గారు దేనికో ఏదో అవసరం వచ్చి ₹5,000 అవసరం అడిగారంట, మొట్టమొదటిసారి అడిగారంట. అడిగితే చిరంజీవి గారు ఇప్పుడు ఎవరిని అడగాలని ఆలోచించి క్రాంతి కుమార్ గారి ఆదివారం ఏదో ఆ రోజు వెళితే, ఆదివారం ఇప్పుడు బ్యాంకులు ఉండవు, ఇప్పుడు నేను చెక్కు రాసి వాళ్ళ క్యాష్ ఎవరు పెట్టుకుని ఉంటారు ఆఫీస్లో, ఇలా ఏదో అన్నారు ఆయన, ఏదో విసుగ్గా. చిరంజీవి గారు మాట్లాడకుండా వచ్చేసి ఎవరిని అడగాలంటే ప్రియ సినిమాను ప్రేమ తరంగాలో ఎంఎస్ రాజు గారు నాన్నగారు రాయపరాజు గారు ఆయన ప్రొడక్షన్లో చిరంజీవి గారు నటిస్తున్నారు. ఆయనకు ఫోన్ చేశారు. చేస్తే దాదా వచ్చి తీసుకెళ్ళు దాన్నే ఉంది ఆయన పిలిచి నీకు ఇవ్వాలి కదా రెమ్యూనరేషన్, దాంట్లో 5,000 తీసుకెళ్ళి అని చెప్పి 5,000 ఇస్తే 5,000 తీసుకొచ్చి సురేఖ గారికి ఇచ్చారంట చిరంజీవి గారు. ఇలాంటి పరిస్థితులు, అదే కష్టాలు అనేవి ఎవరికైనా ఉంటాయి. అదే అలా అంటే ఆయన సుప్రీం హీరో కావచ్చు, మెగాస్టార్ కావచ్చు, #1 కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఇవాళ చిరంజీవి గారు నిలబడి వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా చెన్నై అనేది, చెన్నైతో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, చెన్నైతో ఆయన లవ్ స్టోరీ ఈ విధంగా బిల్డ్ అయింది, డెవలప్ అయింది అని చెప్పి మనం అభివర్ణించుకోవచ్చు. వెరీ నైస్. ఆయన తొలిదండ, తొలి షీల్డ్, తొలి పారితోషికం ఇందాక చెప్పా జయకృష్ణ గారు మన ఊరి పాండవుల సినిమాకి 1116 పారితోషికం. మొట్టమొదట దండ జయకృష్ణ గారు నిర్మాతగా వేశారు, షీల్డ్ కృష్ణరాజు గారి చేతుల మీదుగా తొలి షీల్డ్ చిరంజీవి గారికి ఇప్పించారు. 1116 తీసుకెళ్లి నెల్లూరులో ఉన్నారు వెంకట్రావు గారు, అంజనాదేవి. ఈ 1116 అమ్మా నాన్నలకి ఇచ్చి కాళ్ళకు దండం పెట్టాలని, ఈ 1116లలో నుంచి ఛార్జీలకు తీస్తే డబ్బులు అయిపోతాయని స్నేహితుడి దగ్గర అప్పు తీసుకుని వెళ్ళి చిరంజీవి గారు ఈ 1116 వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చి కాళ్ళకు దండం పెట్టారండి చిరంజీవి గారు. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. వెరీ నైస్లీ ఎక్స్ప్లెయిన్ సార్. ఆయన గురించి మీరు తప్ప ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇంత క్లియర్గా నెంబర్స్ కూడా ఎలా గుర్తుంటాయో నాకైతే అర్థం కాదు సార్. ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, అంతులేని అభిమానం, ఆరాధనాభావం కావచ్చు, వీటితో కలిసి మేము ప్రయాణం చేస్తూ పెరిగిన ఒక తరం కావచ్చు. చిరంజీవి గారి సినిమాలతో, చిరంజీవి గారి విజయాలతో, చిరంజీవి గారు మా బాధల్ని, మా ఒత్తిళ్ళని అన్నిటినీ మర్చిపోయేటటువంటి ఒక ఔషధంలాగా, దివ్యౌషధంలాగా చిరంజీవి గారి పాట, చిరంజీవి గారి నటన, చిరంజీవి గారి ఫైటు, చిరంజీవి గారి డ్యాన్సు మమ్మల్ని అలరింపజేసి వినోదింపజేసినటువంటి కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాలని చిరంజీవి గారు వినోదింపజేశారు. మన బాధల్ని మనం మర్చిపోయాం, మన ఒత్తిళ్ళని మనం అధిగమించాం. చిరంజీవి గారిని చూసి, చిరంజీవి గారి సినిమాలు చూసి మనం ఎందుకు సాధించలేము, మనం ఎందుకు కష్టపడలేము, మనం ఎందుకు మనం విజయం సాధించలేము అని చిరంజీవి గారు స్ఫూర్తిని కలిగించారు. ఒక ఛాలెంజ్ సినిమా తీసుకోండి, ఒక రాక్షసుడు తీసుకోండి, ఒక విజేత తీసుకోండి, ట్యాగూర్ మీ జనరేషన్కి ఇందిరా ట్యాగూర్ దగ్గర నుంచి మీకు చిరంజీవి గారి ఇష్టం. మరి మాకు చిరంజీవి గారు ఎన్ని సినిమాలు మాకు కానుకలుగా ఇచ్చారు. ఎటువంటి పాత్రలు చిరంజీవి గారు, ఒక శుభలేఖ, ఒక రుద్రవీణ, ఒక స్వయం కృషి, అటువంటి పాత్రలు పోషించేటటువంటి కథానాయకులు ఎవరైనా ఈ రోజుల్లో ఉన్నారా? ఒక పసివాడి ప్రాణంలో ఒక బ్రేక్ డ్యాన్స్ చేస్తూ స్వయం కృషిలో చెప్పులు కుట్టే సాంబయ్య పాత్ర ఎవరైనా పోషించే సాహసం చేయగలరా? ఒక ఘరానా మొగుడు లాంటి సినిమా చేస్తూ వెంటనే ఆపద్బాంధవుడు లాంటి సినిమా చేసేటటువంటి సాహసం ఏ హీరో అయినా చేయగలరా? వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు చేయగలరు. ట్రూ సార్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.